పిఠాపురాన్ని ఇద్దరు వైపు రెండు వైపుల నుంచి నామినేషన్లు అయిపోయినాయి. క్యాన్వాసింగ్ జరుగుతుంది. అసలు ఎవరు గెలుస్తారంటారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎందుకనండి? నిన్న మొన్న ర్యాలీ జరిగింది, మీరు చూసి ఉంటారా చూడలేదో తెలియదు. 1,00,000 బైకులు మినిమం ఒక బండి మీద ముగ్గురు ఎక్కచ్చు, బండి మీద ఒకరు ఎక్కచ్చు, యావరేజ్ లో ఇద్దరు ఎక్కుతారు బండి మీద. 1,00,000 బళ్ళు అంటే 2,00,000 మంది వచ్చారు. అంటే పిఠాపురం ఒకటేను కాదు, వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చారు, ఉప్పరం నుంచి కూడా వచ్చారు బస్సు వేసుకుని. ఒక పెద్ద ఆయన మాట్లాడారు, ఏదో ఛానల్ చూసాను నేను, చాలా బాగా మాట్లాడారు. ఆయన ఏంటంటే మా కోసం అతను ఎంతో త్యాగం చేసాడు, అటువంటిప్పుడు మేము అతను నెగ్గించుకోమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నామని పిఠాపురం వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. బయట ఊరు వచ్చి మమ్మల్ని, మేము ఎప్పుడు పవన్ కళ్యాణ్ అది, కానీ వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని మొబైలైజ్ చేస్తున్నారు. అది మాకు ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీ. గెలుపు త్యజ్యం, మెజారిటీ కోసం మా పోరాటం. అంతే. ఇప్పుడు మరి 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉందండి? పరిపాలన ఏం లేదు. వంగ గీత గారిని కూడా, అక్కయ్య గారిని కూడా మేమే నెగ్గించుకున్నాం. ప్రజారాజ్యం పార్టీలో ముద్దగడ పద్మనాభం గారేమో కాంగ్రెస్ నిలబడితే, ప్రజారాజ్యం మా చిరంజీవి అన్ని పెట్టిన పార్టీలో వంగ గీత గారిని మేము నెగ్గించుకున్నాం. పద్మనాభం గారు మాకు అప్పుడు లీడర్. అటువంటి లీడర్ని కూడా మేము ఓడించుకున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి క్యాండిడేట్ మా చిరంజీవి అన్నయ్య అని చెప్పి, అటువంటిప్పుడు కూడా మనం గీతక్కని ఎక్కించుకున్నాం. ఆవిడ నిజంగా అదే మనసుండి చేస్తే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మిగతా పార్టీలో ఉంది వేరే విషయం. ఒకవేళ ఆవిడకి మనసుండి అయ్యో తప్పు అనిపిస్తే పవన్ కళ్యాణ్ నిలబడితే కనీసం నేను నామినేషన్ నేను పోటీ చేయను చెప్తే హుందాగా ఉండను. ఆవిడ ఆ పని చేయలేదు. అంటే పైనుంచి ఒత్తిడి వాళ్ళు పర్సనల్ గా డిసిషన్ తీసుకోవడానికి జగన్ దగ్గర ఎవరికి ఉండదు. ఏ శాఖ మంత్రి ఆ శాఖ మాటలు ఎప్పుడు మాట్లాడలేదు నాకు తెలిసి ఉండగా. రెవెన్యూ శాఖ ఉంటది, ఇండో మొత్తం ఎవరు రకరకాల శాఖలు ఉంటాయి. ఆరోగ్య శాఖ మంత్రి హాస్పిటల్ గురించి మాట్లాడాలి, నీటిపారుదల శాఖ మంత్రి నీటిపారుదల గురించి. కానీ ఆ ఎప్పుడు కూడా ఏ శాఖ మంత్రి ఆ శాఖ మాటలు మాట్లాడలేదు. ఏ మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టినా కానీ ముందు పవన్ కళ్యాణ్ సపోజ్ ఒక ఆరోగ్య శాఖ ఉందంటే అసలు ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎన్ని హాస్పిటల్స్ కట్టాలి, ఎన్ని హాస్పిటల్స్ కట్టించారు, ఆ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, కరోనా సమస్యలు ఎలాగా పోరాడారు, ఇవన్నీ చెప్పడం మానేసి ఎంతసేపు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతారు. అసలు ఏంటంటే అసలు ఆ శాఖకి సంబంధం ఏంటి, లేకపోతే కావాలని ఏమంటే మొన్న ఆరోగ్య శాఖ మినిస్టర్ కాకుండా వేరే హాస్పిటల్కి వెళ్ళి తనిఖీ చేస్తున్నారంట. ఆరోగ్య బొత్స సత్యనారాయణ నాకు తెలిసి మున్సిపల్ విద్యాశాఖ మున్సిపల్ శాఖ చేశారు, మళ్ళీ మార్చారు, కొద్దిగా మార్చుంటారు. కాకపోతే అండి ఎవరి శాఖ మీద వాళ్ళకి పట్టు లేదండి. పట్టు అంటే మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నలుగురు ముగ్గురు భజన పార్టీలు ఉంటారు. భజన పార్టీ అంటే మీకు తెలియదు ఉంది, అతను తప్పు చేస్తే ఖండించకుండా మీరే కరెక్ట్ అన్న వాళ్ళకి పదవులు ఇస్తారు. మీరు చేసిన తప్పండి, మనం కొద్దిగా బ్యాడ్ అవుతున్నాం అంటే అతను ఎండంట. మరి మనం చూడలేదు కానీ చెప్పడం. కాకపోతే పవన్ కళ్యాణ్ అంటారా, అతను చిన్న కౌన్సిల్ చేశాడు ఇంకో, అతను అన్యాయం చేసాడు, డబ్బులు దెబ్బేసాడు అంటే ఓకే, ఏమో చేసాడేమో. కనీసం చిన్న వార్డు కౌన్సిలర్ కూడా కాదు కదా పవన్ కళ్యాణ్. ఏ పదవి చేసాడు, సొంత డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ రైతులకు ఇచ్చి డబ్బులు చేస్తుండే, అది తప్పండి. ఇది మరి అలాంటి మనిషిని ఎందుకండి తిడుతున్నారండి? రీసెంట్ గా కూడా సీఎం గారు రీసెంట్ గా 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడారు. అసలు ఏంటంటే మీ అభిప్రాయం అయితే ఏమంటారు? ఒక మాటలో చెప్పండి. వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటే షర్మిలక్కకి ఎన్ని పెళ్ళండి చెప్పండి, మా షర్మిలక్క చెప్పండి అని మేము అనకూడదు. ఒక ఆడదాన్ని నేను ఎలా మాట్లాడకూడదు, నా చెల్లంతా ఆవిడంతే. మరి మేము ఎప్పుడూ ఆ మాటలు మాట్లాడేవా? పవన్ కళ్యాణ్ మొగోడే ఉండి అది కూడా రాజ్యాంగబద్ధంగా విడాకులు చేసుకున్నాడు. తెలియకుండా అమ్మడి రాంబాబు లాగా పాపకెళ్ళి లేవు కదా. అంటే అటువంటి మాటలు నేను చెప్పకూడదు. కానీ మరి షర్మిలక్క ఎన్నో పెళ్ళండి నాకు తెలియకూడదు, మీకు తెలిసి ఉంటుంది కదా. చెప్పండి మీరు చెప్పండి. 2 పెళ్ళి మేము ఎప్పుడు ఆ మాట అన్నావా? ఇప్పుడు యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు 4వ పెళ్ళం వచ్చి జగనే అంటారండి. ఏంటి ఏమంటారు మీరైతే? అంటే ఒకసారి పొరపాటున ఏమంటే 3 పెళ్లి కాకుండా జగన్ గారు 4వ పెళ్ళం 4 పెళ్లి అంటే 4వ పెళ్ళం ఎవరన్నా తెలియదు కానీ నువ్వే ఉంటావు అని చెప్పాడండి. ఏదో మేబీ అవ్వచ్చు. అంటే 4వ పెళ్ళం కింద ఒప్పేసుకున్నట్టేనా? మరి ఒప్పేసుకోవడం అంటే మరి అతను అన్నమాట కదా. మేము 4 పెళ్లి అని చెప్పి అతను అన్నాడు. 3 పెళ్లి అంటే ఇప్పుడు నిజమే, 3 పెళ్లి 2 పెళ్లి విడాకులు అయిపోయి 3వ పెళ్లి ఇప్పుడు ప్రెజెంట్ జరిగి ఉన్నది. అది కూడా రాజ్యాంగబద్ధంగా విడాకులు తీసుకుని డైవర్ట్ తీసుకుని చేసుకున్నాడు. తప్పు ఉంది దాంట్లో. ఒకవేళ నచ్చలేదు, వ్యక్తిగత అభిప్రాయాలు రావచ్చు, రేపు పొద్దున్న ఎవరికైనా రావచ్చు. అలాంటప్పుడు మరి అంతకుముందు మరి అలా చెల్లి మరి చేసుకున్నప్పుడు అప్పుడు మా విడాకులు తీసుకున్నప్పుడు అప్పుడు గుర్తు రాలేదా 2వ పెళ్ళని? అది అంటే ఆయన సొంత విషయాలు వదిలేసి ఎదుటి మీద బుర్ర చెల్లింటున్నారు. అది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? సమస్యల గురించి మాట్లాడడం దాన్ని మీరు ఇంటర్వ్యూ చేస్తారు, దాన్ని కరెక్ట్ అని మీరు భావించి మీరే చెప్పండి, నేను చెప్పడం. అది కరెక్టా? అప్పుడు
ఇది గులిగింత పూస కింద నలుపు పెట్టుకుని మొత్తం ఎర్రగా ఉన్న టైపులో ఆ ఇంట్లోనే వాళ్ళ అమ్మగారే ఎక్కడికో వెళ్ళిపోయి దాక్కున్నారు. ఎవరో విజయలక్ష్మి గారు విజయలక్ష్మి గారు. ఎందుకంటే ఇక్కడ అంత సొంత అన్న చెల్లెళ్ళు మరి ఇలా పెట్టుకుంటే ఆవిడ తట్టుకోలేక ఎక్కడ పోయి దాకుని పాపం ఏం చేస్తారు. సొంత కొడుకు సపోర్ట్ చేయకుండా ఈ టైంలో పారిపోవడం అంటే మరి సొంత కూతురు అండి, మరి కూతురు కదా, సొంత కొడుకు మరి సొంత కూతురు. అప్పుడు ఏం చెప్తే ఒక తల్లి ఏం చేయగలదు, ఇటు చెప్పలేదు అటు రవ్వమంటే కప్ప కోపం సాగుతూ ఉంటది, ఆ టైప్ లో ఉంటది. పాపం ఆవిడ ఈ బాధ పడలేక ఆస్ట్రేలియా సంథింగ్ ఎక్కడికి వెళ్ళిపోయారంట, అమెరికా వెళ్ళిపోయారంట. పాపం పడిపోరా పాపం, ఆ బాధ ఎవరికి రాకూడదు, ఆ బాధ పాకిస్తాన్ కూడా రాకూడదు, ఆ బాధ పాపం ఆవిడ పడి బాధ. ఫైనల్ గా అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండో ఛాన్స్ అని అడుగుతున్నారు, మీరేమంటారు? రెండో ఛాన్స్ ఇస్తే ఇంకా అడుక్కోవాలండి, ఇంకా ప్లేట్ ఏమన్నా దొరికితే అడుక్కోవాలంతే, వేస్ట్. ఒక్క సంక్షేమంతోనే పని అవ్వదండి, సంక్షేమం ఎంతసేపు ఉండాలి సంక్షేమం, కానీ అభివృద్ధి అది ఒక జాబ్ అది. ఇప్పుడు మా వయసుకు పెరిగింది ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నాం, మా మేనల్లో ఉంటాడు, నా కొడుకు ఉంటాడు, లేకపోతే మీ అబ్బాయి ఉండొచ్చు, వీళ్ళ అబ్బాయి ఉండొచ్చు, వాళ్ళకి భవిష్యత్తులో ఏమైనా ఫ్యాక్టరీలు కానీ ఏమైనా వస్తే వాళ్ళు ఏమైనా దాంట్లో చిన్న ఉద్యోగం చేసుకుని బతకగలుగుతారు. అందరికీ గవర్నమెంట్ పోస్టులు రావుగా, ఒక అర్హత ఉన్నోడికి మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగం వస్తాయి. అర్హత మెగా డిఎస్సి, వాట్ ఎవర్ మెగా డిఎస్సి. ఇప్పుడు మెగా డిఎస్సి కోసం మొన్న చాలా మంది స్ట్రైకులు చేశారు, మొన్న నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. అసలు విడుదల చేస్తామనడానికి ఎలక్షన్ కోడ్ వచ్చింది, అటు ఇటుగా అక్కడ మధ్యలో ఉండిపోయినండి. అలా 5 ఏళ్ళ వయసు పరిమితి పోయింది కదా. అదే అడుగుతున్నాం మిమ్మల్ని, అదే అడుగుతున్నాం. ఏంటంటే 5 సంవత్సరాల బట్టి గుర్తు లేనిది మెగా డిఎస్సి ఎలక్షన్ ముందు 2 రోజుల ముందు గుర్తొచ్చిందా? అది కరెక్టా? అది కరెక్టా? మరి వాళ్ళందరూ భవిష్యత్తు దాంట్లో ఇంకా ఏజ్ లిమిట్ మిగిలిన వాళ్ళు పర్వాలేదు, ఏమో వాళ్ళు కొట్టతారు చాలా మన. అదే 5 సంవత్సరాల్లోనే 38 సంవత్సరాలు దాడిపోయిన అలా వచ్చిన వాళ్ళు ఎంత మానసిక శోభ అనిపిస్తారో. అలాగని చెప్పి అతను వయసు దాడిపోయిన ఏదైనా ప్రైవేట్ కంపెనీలు వచ్చిన దాంట్లో బతుకులుతారు. ఏ కంపెనీ ఉంది చెప్తారు, ఎవరో మన ఐటీ మినిస్టర్ ఏం పేరు, గుడివాడ అమర్నాథ్. అసలు అతను మనిషినండి, నాకు తెలియగలుగుతాను. ఎన్ని 30 కోట్లు పెట్టి వైజాగ్ లో మొత్తం అన్ని పెట్టారు కదా, అదే G7 పెట్టారు. వచ్చిన తర్వాత అపోలో హాస్పిటల్ కడుతున్నారంట. అధ్యక్ష జింజర్ ఫ్యాక్టరీ అధ్యక్ష, అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ అధ్యక్ష, పాపడ్ అప్పడాల ఫ్యాక్టరీ అధ్యక్ష, ఐటీ మినిస్టర్ అతను. ఐటీ మినిస్టరా? ఐటీ మినిస్టర్ అప్పడాలు మసాలా బొబ్బట్లు, అది మీరు వినలేదా చెప్పండి. ఇప్పుడు నేను అబద్ధపడాను, మీరు వినలేదా? అప్పడాల బొబ్బట్లు అది తప్పంటది, అది ఉండాలి. అది చిన్న ఐటీ మినిస్టర్ స్థాయి, మొత్తం చదువుకున్న వాళ్ళు జాబులు. అప్పడాల దాన్ని నేను విమర్శించలేదు, అది వస్తే మంచిదే. కాకపోతే అప్పడాల ఫ్యాక్టరీలకి మొత్తం G7 పెట్టి 30 కోట్లు పెట్టి మొత్తం ఒక వైజాగ్ లో ప్రతి స్టార్ హోటల్ బుక్ చేసి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి అప్పడాల ఫ్యాక్టరీలు 50 లక్షలు, జింజర్ ఫ్యాక్టరీ 30 లక్షల ఫ్యాక్టరీ వస్తే 30 కోట్లు ఖర్చు పెట్టి మన సెమినార్ ఎందుకు పెట్టాం? 30 కోట్లు మన డబ్బులు, ఎవరి బాబు గారు సొమ్ములు, గవర్నమెంట్ సొమ్ము పెట్టి 30 లక్షలు 40 లక్షల ఫ్యాక్టరీలు వస్తే అది గొప్ప. 30 కోట్లు ఖర్చు పెట్టి 30 లక్షల ఫ్యాక్టరీలు వస్తే గొప్ప, అది కరెక్టా? చికెన్ బళ్ళు, చికెన్ కొట్టడాలు, చేపలు అమ్మడాలు, ఉద్యోగాలు చూసుంటారు. మరి చూసలేదు, మనకు ఆదర్శం అండి. మన ఆంధ్రప్రదేశ్ లో అందరూ ఆదర్శం తీసుకుంటున్నారు, ఎందుకంటే ఇటువంటి దరిద్రం రాకూడదని చెప్పి. క్యాపిటల్ పరంగా ఆదర్శంగా తీసుకుంటున్నారండి, క్యాపిటల్ పరంగా తీసుకున్నారు, ఉద్యోగం పరంగా ఆదర్శంగా తీసుకుంటారు. మొన్న మీరు చూసుకుంటారు, బొత్స సత్యనారాయణ ఎవరో ఇంటర్వ్యూలో మిగిలిన అడిగితే మన రాజధాని అంటే ఇవాళ కాదు ఎల్లుండి చెప్తారు రాజధాని అంటున్నారు. ఆయన ఏంటి ఎలక్షన్ వారం రోజులు పెట్టుకుని 3 రోజులు పెట్టుకుని, మరి దీన్ని బట్టి వాళ్ళకి క్లారిటీ లేదంటారు. క్లారిటీ లేదని విషయం నాకేంటి, మీకు కూడా క్లారిటీ ఉంది కానీ అడగాలని అడుగుతారు మీరు. ఫైనల్ గా ఒక మాట, మరి జగన్మోహన్ రెడ్డి రెండో ఛాన్స్ అడుగుతున్నారు, మీరు ఇస్తారా? ఎవరండి, నేను కాదు, ఎవరంటారు? అసలు కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండి కనీసం తెలిసినోడు ఎవరు కూడా ఓటేరండి. అంటే పేటిఎం బ్యాచ్ ఉంటాయి కదా, అంటే పర్సనల్ గారికి 1 లక్ష 2 లక్షలు పంపించి అటువంటి ఎత్తి ఏమన్నా మారచ్చేమో అని, అది కూడా చేతుల మీద అక్కడ కూడా. ఒకవేళ డబ్బులు పంచారనుకోండి, ఈ రోజుల్లో కష్టంలో డబ్బులు అంటే తీసుకుంటారు, తీసుకున్న ఓటు మాత్రం గ్లాస్కేస్తారు. ఖచ్చితంగా మార్పు కోరుకున్నారు.